మాజీ మంత్రి అమర్నాథ్ కు వైసీపీ నుంచి టికెట్ లేనట్లేనా? పలు నియోజకవర్గాలపై ఆయన పెట్టుకున్న అంచనాలు వృధా అయినట్టేనా? జగన్ అసలు అమర్నాథ్ కు టికెట్ ఇవ్వడం లేదా? జగన్ తీరుపై అమర్నాథ్ మండిపడుతున్నారా? చివరకు అమర్నాథ్ త్యాగరాజుగా మిగలాల్సిందేనా? వాచ్ దిస్ R24 స్పెషల్. వైసీపీలో కీలక మంత్రి, జగన్ కు ఇష్టుడు, సన్నిహితుడిగా పేరు మోసిన విశాఖ జిల్లా మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ కి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ లేదా అన్న చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితమే తన పుట్టినరోజు వేడుకలను చేసుకున్న గుడివాడ ఈ సందర్భంగా కూడా తన సీటు గురించి పెద్దగా మాట్లాడలేదు. అప్పటికే ఆయన సిట్టింగ్ సీట్లోకి ఇన్ఛార్జ్ వచ్చారు. గుడివాడ ఆశలు పెట్టుకున్న సీట్లలో సిట్టింగులు కదిలేది లేదని అంటున్నారు. చోడవరం నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని గుడివాడ అనుకున్నా అక్కడ సీనియర్ ఎమ్మెల్యే సిట్టింగ్ అయిన కరణం ధర్మశ్రీ తనకే ఆ సీటు అని తెగేసి చెప్పేశారు. ధర్మశ్రీ ఆ సీటు విషయంలో పట్టుబట్టడంతో జగన్ సైతం ఆయన మాట కాదనలేకపోయారు. ఒక దశలో ధర్మశ్రీని అనకాపల్లి ఎంపీగా పంపించాలనుకున్నా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో ఎందుకొచ్చిన కొత్త రచ్చ అని అనుకున్నారేమో జగన్ సైలెంట్ అయ్యారు. ఇక యలమంచిలి నుంచి పోటీ చేయాలని మంత్రిగా ఉన్నప్పటి నుంచి గుడివాడ చేయని ప్రయత్నం లేదు. దాంతో అక్కడ సొంత పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు గుడివాడకు మధ్య ఒక వార్ నడిచింది. అయితే ఆ సీటు విషయంలో కూడా అధినాయకత్వం గుడివాడకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక పెందుర్తి నుంచి పోటీ చేస్తారని లేటెస్ట్గా వార్తలొచ్చిన సామాజిక సమీకరణలు, వెలమలకు ఛాన్స్ అన్న లెక్కలతో సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజును కంటిన్యూ చేస్తారని అంటున్నారు. దాంతో గుడివాడ ఎమ్మెల్యే ఆశలకు పూర్తిగా గండి పడ్డట్టే. మరోవైపు ఆయన్ను ఎంపీగా అనకాపల్లి నుంచి పంపిస్తారనే టాక్ అయితే ఉంది. కానీ అక్కడ కూడా వైసీపీ సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుంటోంది. అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ కాపులకు ఇచ్చినందువల్ల గవరలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని అనుకుంటోందట. ఇలా మొత్తం పరిణామాలు చూస్తే గుడివాడకు ఎక్కడా ఛాన్స్ లేనట్టేనని చెప్పాలి. ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన గుడివాడ తన జాతకం జగన్ రాస్తారంటూ ఒకంత వైరాగ్యంతో కూడిన రాజకీయ వ్యాఖ్యలు చేశారు. అందరి రాతలు దేవుడు రాస్తాడని, తన రాత మాత్రం ముఖ్యమంత్రి జగన్ రాస్తారని ఆయన చెప్పడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.